యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. భార్య అని ఎందుకు చెప్పావు నువ్వు? ఫ్రెండ్ అని కూడా చెప్పొచ్చు కదా. నేను నీకు తాళి కట్టాను కదా, అప్పుడు నేను నీ భర్తలోనే కదా వాళ్ళకి చెప్పాను. కానీ అది ఇంట్లో వరకు మాత్రమే. బయటకు వచ్చాక అలా చెప్పనని అన్నావు కదా నువ్వు నాతో. నాకు ఇష్టం లేదన్నాక నువ్వు నా స్నేహితుడిగానే ఉండాలి నాతో. అయ్యయ్యా, ఇది మరీ బాగుంది. కాస్త మీరిద్దరు ఏమవుతారో చెప్తే నేను ఎంట్రీ చేసుకుంటాను. నా భార్య అండి. మీరేమో భార్య అంటున్నారు, తనేమో స్నేహితుడు అంటున్నారు. ఈ రెండిటిలో ఏది నమ్మాలి మేము? స్నేహితుడు. సరే మేడం, ఏది వద్దు గాని స్నేహితుడు లాంటి భర్త అని రాసుకోండి. ఎన్ని రూములు కావాలి? 1. భార్యాభర్తలు అంటున్నారు, 2 రూములు కావాలని అంటున్నారు. నిజంగా మీకు పెళ్ళయిందా? హలో మేడం, ఏంటి అలా అడుగుతున్నారు? చూడండి, సాక్ష్యం ఇక్కడే ఉంది. తాళి కట్టింది నేనే. మీ ఇద్దరిలో సఖ్యతే కనిపించడం లేదు. మరిసాటేమో రిపీటెడ్. ఏమండి, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మేము కూడా రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాం అండి. మీకు సాక్ష్యం కావాలి అంతే కదా. ఆగండి, మా పెళ్లి ఫోటోలు చూపిస్తాను. చూడండి ఇటు. వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడైనా రూమ్ ఇస్తారా? ఒక్కటే రూమ్. శివాని, ప్లీజ్ ఒక్క రూమ్లోనే అడ్జస్ట్ అవుదాం. వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు. ప్లీజ్. సార్, కీ తీసుకోండి. థ్యాంక్ యూ. రైట్ సైడ్. ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? త్రివిక్రమ్, ఏమైంది అసలు? ఇంటి నుండి ఫోన్ చేస్తున్నారు. ఏంటో అడుగుతానుండు. త్రివిక్రమ్, వద్దు. నేను మాట్లాడకపోతే పదే పదే ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తూనే ఉంటారు. నువ్వు మాట్లాడితే మనకి సమస్య అవుతుంది. ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళావంటే ఏమని చెప్తావు? బయట ఉన్నానని చెప్తాను. ఎక్కడా అంటే? అవుట్స్కట్స్ లో ఉన్నానని చెప్తాను. వద్దు, అనుమానం వస్తుంది. ఏంటి? త్రిశూల్ ఇంకా శివాని ఇంట్లో లేరు, బయటున్నారు. ఈ సమయంలో నువ్వు కూడా బయట ఉన్నావని తెలిస్తే త్రిశూల్కి అనుమానం వస్తుంది. రేపటి రోజు నువ్వు ఇక్కడికి వచ్చావన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియొచ్చు. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. గుడ్. ఇలా చేయడమే కరెక్ట్. ఫోన్ రిసీవ్ చేయను. మన పని పూర్తయ్యేంత వరకు మనం వచ్చిన స్థలం ఎవరికీ తెలియకూడదు. మనకి మన పని ముఖ్యం, వాళ్ళిద్దరూ దూరం అవ్వడం ముఖ్యం. చెప్పు రీనమ్మా. అన్నయ్య రీచ్ అయ్యారా? ఇదిగో మేము ఇప్పుడే రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యి 1 అవర్ అవుతుంది. అన్నయ్య, త్రివిక్రమ్ అన్నయ్య ఏమైనా నీతో ఉన్నాడా? త్రివిక్రమ్ బ్రోనా? లేదు, ఎందుకు? అది తను ఇంకా ఇంటికి రాలేదు. అమ్మ ఏమో టెన్షన్ పడుతుంది. ఆగు, అమ్మకి ఫోన్ ఇస్తున్నా. హలో త్రిశూల్. అమ్మా, దీనికి ఎవరైనా టెన్షన్ పడతారా? బ్రో గురించి నీకు తెలీదా? వస్తాడులే, టెన్షన్ పడకు. అది కాదురా, ఈసారి చాలా భయంగా ఉంది. మీ నాన్న కూడా ఇంట్లో లేరు.
ఈ టైంలో ఏదైనా జరిగితే రేపు సాయంత్రం నేను వచ్చేస్తాను కదా, బ్రోతో నేను మాట్లాడతాను. ఏం అవ్వదు, నువ్వు హాయిగా ఉండు. సరే, మీరు దేవుని దర్శనం చేసుకొని రండి. దేవస్థానానికి వెళ్ళాం, పూజ ఏమో రేపంట. అవునా? సరే. అలాగే త్రిశూల్, ఇంకో విషయం. ఈ రోజు గ్రహణం. ఎట్టి పరిస్థితుల్లోనూ రూమ్లో నుండి బయటికి వెళ్ళొద్దు, చాలా చెడ్డది. చెప్తానమ్మా, ఎక్కడికి బయటికి వెళ్ళంలే. మీరేం దీని గురించి ఆలోచించకండి. శివానిని కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పు. ఎవరు ఫోన్ చేశారు? అది బ్యాటరీ వీక్ అయిపోయింది. కాదు, బ్యాటరీ పడిపోయింది. వేసేద్దాంలే. హే శివాని, అది దేశం చాలా వెనకబడిపోతుంది. దేశాన్ని ఎలా ఉద్ధరిద్దాము అని గాఢంగా ఆలోచిస్తున్నాను. నీ అభిప్రాయం ఏంటి దీని మీద? దీన్ని అడగటం కోసమే నువ్వు ఇక్కడి దాకా వచ్చావా? సబ్జెక్ట్ ఏం నచ్చలేదు అనుకుంటా నీకు. ఓకే, వదిలే. మన ఈ పరిస్థితులకి కారణం ఏంటి, దాని గురించి చెప్పు చూద్దాం. నాటకాలు ఆడింది చాలు కానీ నన్నెందుకు అలా చూస్తున్నావు నువ్వు? నిన్ను నేనెక్కడ చూసాను? ఛాన్సే లేదు. త్రిశూల్, అబద్ధం చెప్పొద్దు. 3 సార్లు ఇరుక్కున్నావు నువ్వు. చెప్పు, ఎందుకు అలా చూస్తున్నావు? అది బై మిస్టేక్. సారీ, మిస్టేక్. ఇంకొకసారి నువ్వు అలా చూసావంటే శివాని. త్రిశూల్, ఏంటి? లేదు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నా టవల్ ఎక్కడ? ఇక్కడ ఉందా? వద్దులే, వేరే తీసుకుంటా. ఎక్కడుందో? ఎందుకు త్రిశూల్ అలా అరుస్తున్నాడు? అయ్యో, త్రిశూల్, 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 ఏమైంది? అయ్యో, తలుపు తీయడానికి రావట్లేదే. త్రిశూల్, 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 ఏమైంది? అయ్యో, తలుపు తెరుచుకోవటం లేదే. ఏం చేయను? త్రిశూల్, తలుపు తీ. త్రిశూల్, త్రిశూల్, ఏమైంది? అయ్యో, త్రిశూల్, ఏమవుతుంది? త్రిశూల్, ఏం చేయను ఇప్పుడు? ఏం చేయను? నీకేమీ అనిపించట్లేదా? ఏమీ ఫీల్ అవ్వట్లేదా? వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళి 1 అవర్ అవుతుంది. దానికి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు?
నీకన్నీ వివరంగా చెప్పాలా? లోపల ఏం జరుగుతుందో ఏంటో. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరుగుతూ ఉండదు. ఆలోచించకు. నువ్వు చెప్తే అక్కడ ఏమీ జరగదా? నీకు తెలీదంతే. అలా కాదు, శివాని మీద నీకు కొంచెం కూడా నమ్మకం అనేది లేదా? శివాని మీద ఉంది, కానీ ఆ దొంగ నా కొడుకు మీద లేదు. శివానీని వాడి దక్కించుకుంటాడా? పోన్లే. నువ్వు టెన్షన్ పట్టం నేను చూడలేకపోతున్నాను త్రివిక్రమ్. నేనే వెళ్ళి చూసొస్తానుండు. నేను కూడా వస్తాను. సరే రా. ఎంత పెద్ద వాళ్ళనైనా బాత్రూంలో ఆ కరెంట్ షాక్ నుంచి తప్పించుకోలేకపోయావు నువ్వు. ఇంకా ఇందులో కూడా ఓడిస్తావా? హలో, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నువ్వు ఒకవేళ వచ్చుండకపోతే కరెంట్కి రివర్స్ షాక్ ఇచ్చేసి ఉండేవాడిని నేను. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నువ్వు ఉండేదే అలా, అది నాకు తెలుసు. కొంచెం కామ్గా ఉంటావా? ఓహో, ఇప్పుడేంటి నన్ను హ్యాండ్ రెజ్లింగ్లో ఓడించేస్తానంటావు? అంత ధైర్యం ఉందా నీకు? నేనెందుకు ఆడాలి నీతో? నేను అస్సలు ఆడను. ఓహో, ఓడిపోతావని భయమా? చూడు త్రిశూల్, ఊరికే నన్ను గెలికి ఆ ఆటకి పిలవద్దు. బాగుండ చెప్తున్నా. నీకు గెలుస్తాను అనే నమ్మకం ఉంటే ఆట ఆడడానికి రా, ఆడదాం. గెలిస్తే ఏమిస్తావు? 500 ఇస్తాను. ఓడిపోతే నువ్వు నాకు 500 ఇవ్వాలి. సరే, తీసుకో. ఏది నీ నోటి? ఓడిపోతాం అనుకునే వాళ్ళకి డబ్బు అవసరం ఉంటుంది, నాకు కాదు. ఇదేంటిది, తను ఇంత ఈజీగా ఓడిపోతుంది? లేదు లేదు లేదు, తనను ఒకసారి గెలిపించి తర్వాత ఓడిస్తాను. అయ్యో శివాని, నువ్వు పుట్టింది. నేనాడానా? నాకు తెలియని లేదే. శివాని, ఇంకోసారి ఆడదామా? వద్దు. అయ్యో, అదెలా కుదురుతుంది? ఇప్పుడు ఫస్ట్ ఆడింది మనం ట్రయల్స్, ఇప్పుడు రియల్స్. ఈ ఆటలో ఎవరు గెలుస్తారో వాళ్ళే గెలిచినట్టు. రా, కమాన్. లోపల ఏం జరుగుతుందో ఏమీ తెలియట్లేదే. స్టాఫ్ డ్రెస్ వేసుకుని సర్వీస్ బాయ్ లాగా వెళ్ళనా? అనుమానం రాదా వాళ్ళకి? మరి ఎలా తెలుసుకోవాలి నేను? ముందు నువ్వు రా నాతో. త్రివిక్రమ్, ఏమైంది? ఏమైనా వినిపిస్తోందా? అది ఏం చెప్పాలనుకుంటున్నావో నోరు తెరిచి చెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకొక
రూమ్కొచ్చి చెవులు చాచి మరీ వినొచ్చా? కామన్ సెన్స్ కూడా లేదు మీకు. ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని బయటకు పంపిస్తాను. దయచేసి అరవకండి మేడం. ఎందుకు? మీరు చేస్తున్న గొప్ప పని నలుగురికి తెలుస్తుందనా? యాక్చువల్లీ మేడం, తను నా బ్రదరే. సర్ప్రైజ్ ఇద్దామని. బ్రదరా? అయితే ఉండండి, పిలుస్తాను. వద్దు, బిజీగా ఉన్నారనుకుంటా. మేమే తర్వాత వస్తాంలేండి. మా హోటల్ చాలా రెప్యూటెడ్ సార్. ఇలాంటివన్నీ సహించం. ఇట్స్ పనిషబుల్ అఫెన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ప్లీజ్. ఇవ్వు, డబ్బులు ఇవ్వు. సరే ఉండు. ఇదిగో శివాని, ప్లీజ్ ఇంకొక ఆట ఆడదాం. లేదు, ఆడాలా లేదు. అలా అంటే ఎలాగా? ముచ్చటగా 3 సార్లు అంటారు. ఓకే, ఈ ఆటలో ఎవరు గెలుస్తారో వాళ్ళే విన్నర్ ఆఫ్ ద సిరీస్. ఓకేనా? ప్లీజ్ రా శివాని, రా ఆడదాం. రా శివాని. ఏంటి శివాని నువ్వు? సరే. డబ్బులు లేవు, తర్వాత ఇస్తానులే. సరే అలాగే, నువ్వు ఒకసారి ఆడు, డబ్బులు తర్వాత ఇస్తాను. ఓకే? త్రిశూల్, ఒక నిమిషం. నువ్వు ఆట గెలవాలి అని ఎన్నిసార్లు ఆడుతున్నావా, లేక ఈ కారణంతో అయినా నా చేయిని పట్టుకోవచ్చు అని ఆడుతున్నావా? కనిపెట్టేసిందబ్బా, ఎలా మేనేజ్ చేయాలి? నిన్నే అడుగుతున్నా నేను. లేదు, ఈ ఆట ఇంతటితో చాలు, నేను కూడా వెళ్తా. అంటే ఇంతసేపు నాటకాలాడవా? నిన్ను. అయ్యో శివాని, వాళ్ళ రూమ్కి వెళ్ళావా? వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అది వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు అనిపిస్తుంది. ఇద్దరు దగ్గరయ్యారా? అది ఎలా సాధ్యం? అదే నాకు అర్థం కావడం లేదు. లేదు, వాళ్ళిద్దరూ దగ్గర అవ్వకూడదు. నా గర్ల్ ఫ్రెండ్ తో వాడెలా క్లోజ్ గా ఉంటాడో నేను కూడా చూస్తాను. త్రివిక్రమ్, ఆగు. నువ్వు అక్కడికి వెళ్తే ఇప్పుడు పెద్ద సమస్య అవుతుంది. నేను అక్కడికి వెళ్ళకపోతే శివానీని నేను కోల్పోతాను. అలాంటిదేమీ జరగదు. కాస్త ప్రశాంతంగా ఉండు. ఇదంతా తెలిసాక కూడా నేను కామ్గా ఉండాలా? మనం ఇక్కడికి వచ్చిన పని వేరే. ముందు అది పూర్తి చేయాలి. ఇప్పటికి త్రిశూల్ ఇంకా శివాని ఒకటవడానికి సాధ్యం కాదు. ఆలోచించకు. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను కట్టుపడేస్తున్నా. త్రిశూల్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? రా, నీకే తెలుస్తుంది. ఎక్కువ అవుతుంది త్రిశూల్ నిది. నేను ఇక్కడికి వచ్చింది నీతో తిరగడానికి కాదు, దేవస్థానానికి. స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా అవ్వాలి కదా. రా, చెప్తాను. త్రిశూల్, ఇక్కడేముంది? త్రిష్, ఎక్కడికెళ్ళాడు తను? త్రిశూల్,
ఉంది ఈ స్థలం.